Hi friends, welcome back to our channel, Vishwam Money Kubar Baba channel. Very powerful channel and simple and పవర్ఫుల్ మనీ మేనిఫెస్టింగ్ సంబంధించింది ఛానల్ ఇది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఏదైనా సరే అది జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇల్లు అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, మీ కోరిక ఏదైనా అవ్వచ్చు. అది బంగారం అవ్వచ్చు, లేకపోతే ఆస్తులు అవ్వచ్చు, ఏదైనా సంపద ఏదైనా మీరు సృష్టించుకోవచ్చు మన ఛానల్ ద్వారాగా. మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మనీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, మీరు నా క్లాసులు జాయిన్ అయ్యి 3 డే క్లాసెస్ మీకు కావాల్సింది చాలా సులభంగా, చాలా తేలిగ్గా, సింపుల్గా మీరు ఈజీగా సృష్టించుకోవచ్చు. ఓకే, ఈ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే ధనవంతుడు అవ్వగలడు నా క్లాసులో. పేదవాడు అవ్వచ్చు, మిడిల్ క్లాస్ వాడు అవ్వచ్చు, అప్పులు బాగాలైపోయి జీరో స్థాయికి ఉన్నా. ఒకటి కొంతమంది కోటేశ్వర్లు ఉంటారు, వాడు అప్పులు బాగాలైపోతాడు, మామూలు జీరో స్థాయికి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు కూడా మన క్లాస్లో మళ్ళీ అప్పర్ కోటేశ్వరుడుగా ఎలాగా తిరిగి అవ్వాలనేదే మన క్లాస్ ఉద్దేశం. అంటే ఏంటి దీని అర్థం, ఈ భూమి మీద అందరూ కూడా అపర కోటేశ్వరులు అవే మంచి చక్కని ప్లాట్ఫామ్ ఈ విశ్వమణి కుమార్ బాబు ఛానల్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే యూజువల్గా మనం 3 రోజులు అంటే 3 రోజుల క్లాసులు ఏదైతే ఉందో ఇది చాలా పవర్ఫుల్ క్లాసులు. చాలా సింపుల్గా ఉంటాయి, పెద్ద అడావుడి బీభత్సాలు ఏమి ఉండవు. ఇక్కడ చాలా సింపుల్గా సూటుగా ఏవైతే మనం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసి అప్పుడు సాధించున్నారో అవి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అన్ని ప్రయోగాలు చేసిన తర్వాతే దీని మీద నేను మీకు ముందుకు రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ యూజువల్గా మనకి బ్లాకింగ్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత 2 days కూడా మీకు ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ సంబంధించింది క్లాస్ ఎక్స్ప్లెనేషన్, ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ సంబంధించి పేద 2 days ఉంటుంది. ఓకే, సింపుల్గా తర్వాత ఈ 3 days తర్వాత మీకు నచ్చింది మీరు మీ కోరికను సింపుల్గా ఎలా నెరవేర్చుకోవాలనేది అన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ప్రతిదీ కూడా మీకు ఏం కావాలో మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఇక్కడ జాబ్తో పని లేదు, మీ యొక్క చదువుతో పని లేదు, మీ కుల మతాలతో ఏం పని లేదు ఇక్కడ. ఓకే, జస్ట్ మీరు ఒక రూమ్లో కూర్చుని చేసుకునే ప్రాసెస్ ఇదన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఏం అవసరంలా, మీరు ఒక్కటే నేను ఎలా చెప్పానో అలాగ ఉదయం సాయంత్రం ఆ ప్రాసెస్ చేసుకుంటే కనుక సరిపోతుంది. అవి ఏంటన్నది మీ క్లాస్లోనే చెప్పడం జరుగుతుంది, అన్నీ కూడా డీటెయిల్స్. సో మీకు ఎవరైనా కోరికలు నెరవేరట్లేదు, నేను ధ్యానం చేస్తున్నాను, చాలా గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగాను, చర్చిలకు వెళ్ళాను, మసీదులకు వెళ్ళాను, అన్నీ చేశాను, అయినా నాకేం పని అవ్వలేదు అన్న వాళ్ళకి ఎవరైనా సరే ఈ క్లాస్ మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేస్తే మీకు రిజిస్టర్ చేయించుకుని మీరు ముందుగా మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ నుంచి హాయిగా ఆనందంగా ఉండదు. నాకేం ప్రాబ్లం లేదు, విశ్వమణి కుమార్ బాబు ఛానల్ ఉంది, అందులో నాకు క్లాసెస్ ఉన్నాయి. నేను ఎలా ధనవంతుడు అవ్వాలని, నా కోరికను ఎలా నెరవేర్చుకోవాలో నాకు తెలుసు అన్న ధైర్యంతో మీరు ఉండొచ్చు. ఓకే, సో ఆ కింద స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసి రిజిస్టర్ చేయించుకుని మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా చాలా డీటెయిల్గా, చాలా సింపుల్గా, చాలా డీటెయిల్గా మీకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు మీ వస్తువులుగా ఎలా మారతాయి, మీ యొక్క ఆలోచన ద్వారాగా మీరు కూర్చున్నగానే మీరు అనుకున్నది ఎలా సాధించవచ్చు అన్న దాని మీద మనం డీటెయిల్గా ఈ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ప్యూర్ సైన్స్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ నేర్చుకుని, కొంచెం వొకాబులరీ నేర్చుకుని, ఒక అర్థం తీసుకుని దాని ముందు ఒక 40 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఎట్లా మాట్లాడాలో ఏంటి అన్నది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్లో దున్నేస్తారు. మాటలు మామూలుగా రాదు, ఒక ఫారినర్లాగా మీరు అయిపోతారు ఆటోమేటిక్గా. ఎప్పుడు అక్కడ ప్రాసెస్, అక్కడ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు ఒక అర్థం ముందు కూర్చుని ఒళ్ళు వేసినప్పుడు పదే అదే అన్నట్టు. ఓకే, అప్పుడు మీరు అది ప్రాక్టీస్ చేయాలి. మీరు అక్కడ బుక్ ఉంది, గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబులరీ నేర్చుకోవాలి, దానికి పదాలు పెట్టాలి. ఆ గ్రామర్లో, ఆ మెకానిజంలో ఆ వొకాబులరీ వర్డ్స్ పెట్టి
అప్పుడు ఎలా మాట్లాడాలనేది అర్థం ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, ఇదొక సైన్స్. ఓకే, అలా ప్రతిదీ సైన్సే. ఓకే, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మీకు ఒక సైన్స్. ఇది ఇక్కడ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఇలాంటి ఏం కాదు. ఇది ప్యూర్ సైన్స్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఈ ప్లేస్కి ఇట్లా ఉన్నావంటే నువ్వు ఈ కేవలం నీ ఆలోచనే. ఓకే, నువ్వు ఒక మ్యాగ్నెట్, ఒక అయస్కాంతం కింద లెక్క. అయస్కాంతం ఎట్లాగైతే ఇనుముని, ఐరన్ని ఆకర్షిస్తూ ఉంటుందో, అయస్కాంతం అలా పట్టుకుంటూ ఉంటుందో, మీ ఆలోచన ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ వస్తువుని దగ్గరికి వచ్చేస్తుంది, ఆ వ్యక్తుని దగ్గరికి వచ్చేస్తారు, ఆ పర్సన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది వాస్తవం, ఇది సైన్స్. ఓకే, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక క్రమ పద్ధతిలో. ఓకే, ఒక నువ్వు క్రమ పద్ధతిలో చేస్తా, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అంతా కూడా. ఓకే, నీకు తెలిసినా తెలియకపోయినా ఈరోజు నువ్వు ఈ పరిస్థితిగా ఉండడానికి కేవలం లా ఆఫ్ అట్రాక్షనే. ఈరోజు నువ్వు ఏడుస్తున్నా లా ఆఫ్ అట్రాక్షనే. ఈరోజు నువ్వు సంపదలతో ఉన్నా లా ఆఫ్ అట్రాక్షనే. లగ్జరీగా కార్లో తిరుగుతున్నా లా ఆఫ్ అట్రాక్షనే. హాయిగా సుఖంగా ఉన్నా లా ఆఫ్ అట్రాక్షనే. అందరి చేత చేయాలనిపించుకుంటున్నా లా ఆఫ్ అట్రాక్షనే. అప్పులు పోయి భయపడుతున్నా లా ఆఫ్ అట్రాక్షనే. కేవలం నీ ఆలోచన ద్వారాగా నువ్వు దిగజారిపోతే. ఓకే, ఎదుగువాడు ఎలా ఎదుగుతున్నాడు, దిగజారిపోయాడు ఎలా దిగజారుతున్నాడు. ఓకే, ఇవన్నీ చాలా సోషల్గా ఉంటాయి. ఓకే, ఎంత ఉన్నదో ఆలోచన అంటే అంత ఉంది. ఇంతవరకు నీకు ఎవడో చెప్పేవాడు లేడు. ఇప్పుడు అన్నీ కూడా అవేర్నెస్ అయింది. ఎక్కువగా ఇది బయటికి రావడం జరిగింది. యాక్చువల్ ఇది ఎక్కువగా మనకు పై దేశాల్లో ఉండేది ఈ ప్రాసెస్ అంతా కూడా. కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉపయోగించేవారు, మన వరకు ఎప్పుడు రాలా. ఓకే, ఎందుకు రాలేదంటే మనకి అతి తెలివితేటలు ఎక్కువ. అంటే కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి, కష్టపడితేనే అది వస్తుంది, కష్టపడితే ఇది వస్తుంది. కాబట్టి కష్టం వచ్చి ఒక మంచి పనుల్లో తయారయ్యారు తప్ప హాయిగా నీట్గా కూర్చుని ఒక ఆలోచన ద్వారాగా ఇలా చేసుకోవాలనే విషయం ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మన ఛానల్ ద్వారాగా స్ట్రైట్ పాట, మన ఛానల్ తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో, స్ట్రైట్ అంతా కూడా ఓకే, సింపుల్గా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ పెద్ద అడావిడ ఏం ఉండదు, చాలా సింపుల్గా స్ట్రైట్గా మనం ఏం పని అవుతుంది అన్నదే ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్కి కులాలు కానీ మతాలు కానీ, నువ్వు ఉన్నవాడువా లేనివాడువా, పేదవాడువా ధనికుడువా, ఓకే, నువ్వు చదువుకున్నవాడువా చదువు లేనివాడువా, నువ్వు గుడ్డోడువా ఏం చూడదు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ మైండ్లో ఏం ఆలోచన ఉంది, ఈరోజు నీ బతకదే గట్టిగా చెప్పాలంటే. ఓకే, నువ్వు ఈరోజు మంచి హాయిగా ఆనందంగా జాబ్ చేస్తున్నావా, నువ్వు ఫిక్స్ అయిపో, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి జాబ్ చేయాలని జాబ్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపోయావు. పనికి ప్యాకెట్లని రకరకాలుగా ఆడాలని నీ చుట్టూ అటువంటి వ్యక్తులు వస్తారు, ఒక మంచి ప్యాకెట్ రాయగా తయారవుతుంది. ఓకే, నువ్వు మంచి బిజినెస్ మ్యాన్లో తయారవు, ఫిక్స్ అయిపోయావు లోపల స్ట్రాంగ్గా. అటువంటి వ్యక్తులు పరిస్థితులు ఏర్పడ్డే మంచి బిజినెస్ మ్యాన్ అయ్యావు. ఓకే, నువ్వు పనికొచ్చేవాడు అవ్వాలన్నా పనికిమాలవాడు అవ్వాలన్నా కూడా కేవలం నీ ఆలోచన. ఓకే, సో లా ఆఫ్ అట్రాక్షన్ ఆ తగ్గ వ్యక్తులందరినీ కూడా పరిస్థితులన్నీ కూడా ఏర్పాటు చేసే ఉద్దేశం లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే ఒక సైన్స్, అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం చేస్తుంది నీ ఆలోచన. నువ్వు ఏదో ఆలోచిస్తే అది నీకు అక్కడ ప్రత్యక్షం చేసే డ్యూటీ లా ఆఫ్ అట్రాక్షన్. దానికి కుల మతాలతో ఏమీ లేదు. అందుకే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక మీరు ఫాలో అవుతే మీరు పట్టిందల్లా బంగారమే. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాం కదా, నమ్మకం అమ్మలాంటిది. మీ అమ్మగారు మీ చిన్నప్పుడు ఈడిని అన్న, ఈడిని చెల్లి అక్క ఇలా ఏదో చెప్తే నువ్వు పెద్ద అయ్యే వరకు అదే నమ్ము. ఇప్పుడు నీ ఆస్తులు కూడా వాటాలు ఇస్తున్నావు అంటే తను చెప్పి కదా, బ్లైండ్ అంతే. ఇక్కడ కూడా నమ్మకం అమ్మలాంటిదే. నువ్వు ఒక కోరిక పెట్టుకున్న తర్వాత దానికి అక్కడ వస్తువు నీ దగ్గర వెయిట్ చేస్తావు, నీకు పెట్టేస్తుంది అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు కారు కావాలనుకున్నావు పరాన్నది, ఆ కారు నీకు అక్కడ నువ్వు ఎప్పుడైతే కోరుకున్నావో బర్నింగ్ డిజైర్ పెట్టావో నీ కారు అక్కడ ఉంటుంది. ఓకే, తర్వాత నువ్వు ఏం చేయాలి, నమ్మాలి. లా ఆఫ్ అట్రాక్షన్కి టైం ఉంది ఇక్కడ.
ఓకే, ఈ టైం అనేది ఏంటి, వెళ్ళి తీసుకురావడానికి టైం, లా ఆఫ్ అట్రాక్షన్లో నువ్వు దాన్ని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మావో నమ్మకం అమ్మలాంటిది అన్నట్టు, అంటే నువ్వు తల్లిని ఎలా నమ్మావో చిన్నప్పుడు, ఇప్పుడు నువ్వు అలా లా ఆఫ్ అట్రాక్షన్ తల్లిని నువ్వు నమ్మాలి. తర్వాత నువ్వు రిసీవ్ చేసుకుంటావు, ఎనీ టైం రిసీవ్ చేసుకుంటావు. అది పక్క, అది ఫెయిల్ అవుతుంది, నువ్వు ఫెయిల్ అయిపోవాలి. నీకు చిరాకు వచ్చి, ఇరిటేషన్ వచ్చి, బ్లాక్స్ మూసిపోయి, అనుమానంతో, డౌటింగ్ తోటి నువ్వు ఫెయిల్ అవ్వాలి తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఓకే, కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి అపర కోటేశ్వర్లు అయ్యారు ఎక్కడికక్కడ. ఓవర్గా చెక్ చేసుకోండి ఒకసారి మీరు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్లో చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీ తెలివితేటలు 0. ఓకే, నాదంతా ఏం చూడాలి అక్కడ. ఓకే, నువ్వు లోపల ఎట్లా ఉన్నావో అదే నీ బతుకు. లోపల నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు పైకి కూడా మాట్లాడి లోపల కూడా మాట్లాడతావు అనుకో, పైకి మాట్లాడితే నీ పని అవ్వదు. లోపల దేంతో నువ్వు ఇష్టపడుతున్నావు, నువ్వు పనికిమాల దాంతో ఉంటే ఆలోచనతో నీకు పనికిమాలది అక్కడ అక్కడ వాతావరణం అక్కడ అది క్రియేట్ చేయబడుతుంది బయట. ఓకే, కాబట్టి నీ లోపల చెత్త ఏమో చూసుకో. అందుకనే ఫస్ట్ వచ్చి రాగానే ఫస్ట్ డే ఈ చెత్త క్లీనింగ్ ప్రాసెస్ అందుకే పెట్టేది నేను. ఓకే, మీ యొక్క కప్పులో చెత్త అంతా వేసుకుని వస్తారు, ఆ చెత్త క్లీన్ చేసి ఆ ఖాళీ కప్పులో ఓన్లీ ఎలా పాజిటివ్ అప్రోచ్ చేసి మీకు మీ కోరికలు ఎలా తెచ్చుకోవాలన్నదే మన క్లాస్ ఇక్కడ సింపుల్గా. కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆలోచన చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ పాత చింతకాయ పచ్చడి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేయాలి. మీకు ఒకటి కావాలంటే ఇప్పుడు రావాలి. ఓకే, ఇప్పుడు మీరు నా క్లాస్ చూస్తున్నారు అంటే ఏంటి, ఆల్రెడీ వేరే పనులు పక్కన పెట్టేశారు మీరు అక్కడ. సో ఈ 10 నిమిషాల క్లాస్ అయినా అరగంట క్లాస్ అయినా మీరు వింటున్నారంటే ఏంటి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకున్నారు మీరు అక్కడ అక్కడ ఏదో వదిలేసుకున్నారు, మూవీ ఏదో సినిమా సంథింగ్, నా వీడియో చూస్తున్నారు. అలాగే మీ జీవితం మారాలంటే మీ కొత్త జీవితం, నేను ఆ కోటేశ్వరం అవ్వాలి, ధనికుడిని అవ్వాలంటే కనుక పాత జీవితానికి టాటా చెప్పాలి. అక్కడ వదిలేయాలి, అంతే, విషయాలు వదిలేయాలి. ఒకటి కావాలంటే ఒకటి వదలాల పక్కది. ఓకే, చెప్పారు కదా మీకు, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారు, ఇల్లు లేదు మీకు, ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఉన్నారు మీరు, అక్కడ వదిలేశారు ఆల్రెడీ ఇల్లు. అలాగే స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు, స్కూల్ లేదు ఇప్పుడు, స్కూల్ వదిలేశారు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. మీరు జాబ్ చేస్తున్నారు, మీరు అనుకుంటారు 24 hours అన్న ఫ్యామిలీతో ఉన్నాను, మీరు ఎక్కడ ఉంటారు, మీరు బయట 10 గంటలు స్పెండ్ చేస్తూ ఉంటారు. మీరు ఉన్నది ఫ్యామిలీతో, రిమైనింగ్ టైంలో ఎంత టైం ఉందో అంత టైమే. ఎందుకంటే మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి, అప్పుడు మీకు ఫ్యామిలీ లేదు, ఇల్లు లేదు. అంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి మీరు. మళ్ళీ ఇంటికి వచ్చాక ఆఫీస్ లేదు. ఇలా మీరు పాత జీవితం పక్కన పెడితేనే, వదిలేస్తేనే కొత్త జీవితాన్ని మీరు వస్తారు. అంటే నా క్లాసులో ఎప్పుడు కూడా పాత జీవితానికి పక్కన పెట్టేసి ఉద్దేశం ఉన్నవాళ్ళు నా క్లాస్లో జాయిన్ అవ్వండి. నేను బాగుపడాలి, నేను ఎలాగైనా ధనవంతు రావాలి, సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రం నా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఏదో సోది పళ్ళ గురించి ఇక్కడ చేయబోదో టైం పాస్, ఇంతకుముందు ఇక్కడ ఈ నా దగ్గర ఉండవు. నా క్లాస్ అంతా కూడా చెప్పాను కదా మీకు, సింపుల్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, నేను ఎలా చెప్పాను అలా చేసుకుంటే మీ కోరికలు, మీకు ఏది కాక కోరికలు మీరు సంపాదించుకుంటూ ఉంటారు నా క్లాసు యొక్క ప్రాసెస్ను ఉపయోగించుకుంది. ఓకే, మరి నా క్లాస్ ఎందుకు జాయిన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ మీరు వచ్చినప్పుడు ఏంటంటే, యూజువల్గా మామూలుగా ఇక్కడ క్లాసులు ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక చట్నీ చేయాలి, అల్లం చట్నీ చేయాలి. ఏం చేస్తారు మరి అల్లం చట్నీ చేయాలంటే, దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ ఏర్పాటు చేసుకుంటారు, అల్లం, బెల్లం, ఎట్లా. ఓకే, అవునా కదా, అంటే ఏంటి, మెటీరియల్ కావాలి ఫస్ట్ పాయింట్. ఓకే, తర్వాత మీకు జ్ఞానం కావాలి, దాన్ని ఎలా చేయాలో. అంటే అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి అల్లం చట్నీ ఎలా చేయాలో నేర్చుకుంటూ జరుగుతుంది, అంతేనా. ఓకే, మీరు సరుకులు తెచ్చేస్తారు, తర్వాత ఎలా చేయాలో తెలుసుకున్నారు, 2వ పాయింట్. 3వ పాయింట్, మిక్సీ దగ్గర వదిలేకి పవర్ లేదు, కరెంట్ లేదు, పని అవుద్దా, అవ్వదు కదా, ఎనర్జీ. ఓకే, అంటే ఏంటి, మీరు చేయవలసిన పని కర్మ చేయాలి. కర్మ అంటే ఏంటి, ఎనర్జీ అక్కడ. ఓకే, మీరు ఎలా తిప్పుతున్నారంటే మీకు ఎనర్జీ కావాలి కదా, గరిటె ఎలా తిప్పుతున్నారని మీకు ఎనర్జీ కావాలి, మిక్సీ తిరగాలంటే ఎనర్జీ కావాలి. ఓకే, అంటే కర్మ చేయాలి అక్కడ.
సో నేనప్పుడు మీకు ఈ క్లాస్లో ఏంటంటే మీకు ఫస్ట్ ఈ 3 ప్రాసెస్లో అంటే మీకు జ్ఞానం కావాలి, ఎలాగ ఉపయోగించాలో మీకు తెలియాలి. ఓకే, మీకు పలానా కోరకాలను కోరుకుంది. ఓకే, ఇప్పుడు మీకు మెయిన్ ఏంటంటే 3 ఎలిమెంట్స్ మిమ్మల్ని పట్టుకుంటాయి నా క్లాసు. అవి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి? ఇల్లు కట్టాలని తీవ్ర తపన కోరుకుంటారు, బర్నింగ్ డిజైర్. ఎలాగైనా ఇల్లు కట్టాలి అని కోరిక పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. కోరిక లేకుండా మీ దగ్గరికి ఏది రాదు. ఎప్పుడైతే మీరు కోరుకుంటారో విశ్వం మీకు ఒక ఇల్లు అనేది రెడీ చేసి పెడుతుంది ఆల్రెడీ. అది పూర్తయ్యాన్ని చేయడానికి దానికి మళ్ళీ టైం తీసుకుంటుంది. ఓకే, విశ్వంలో టైం అనేది ఉంది. ఆ టైం ఏంటంటే మీకు ఇల్లు తెచ్చి పెడుతుంది, ఏదో రూపాయలు కట్టి పెడుతుంది ఎలాగైనా సరే. ఫస్ట్ మీరు కోరుకోవాలి. సో కోరిక ఉండాలి. 2 నాలెడ్జ్, దానికి సంబంధించిన ఇంజనీర్ తెచ్చి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఆ ఇంజనీర్ ఏ పిల్లరు ఎక్కడ పెట్టాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్. అక్కడ మీరు ఇంజనీర్ పెడతారా, సిద్ధాంతం పెడతారా, మీ ఇష్టం, తర్వాత సంగతి. ఓకే, 2ది నాలెడ్జ్. కోరుకుంటారు. ఫస్ట్ మీరు ఏదైనా సాధించాలంటే అంటే మీకు మీ దగ్గరకు ఒక వస్తువు రావాలంటే మూడు ప్రాసెస్లు ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్లో. ఫస్ట్ పాయింట్ ఏంటి? కోరిక. నాకు అది కావాలి, నాకు కార్ కావాలి, లేదా నాకు ఇల్లు కావాలి. ఓకే, దానికి సంబంధించిన నాలెడ్జ్ చెప్పారు కదా, ఇంజనీర్ చేత మీరు ప్లాన్స్ అన్ని వేసుకుని చదువుకునే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాన్ వేయడం జరుగుతుంది అంటే నాలెడ్జ్. 3ది ఏంటి? కోరిక ఉంది, ఇంజనీర్ ఉన్నాడు, మీ దగ్గర డబ్బు అంతా ఉంది, పని అయిపోతే మీకు పని అవుతుందా? అవును. మరి ఎవరు లేబర్ కావాలి, వర్కర్స్ కావాలి మీకు చేసేవాళ్ళు. వర్కర్స్ అంటే ఎవరు? వర్కర్స్ ఎలా చేస్తారు? ఎనర్జీ ఉంటేనే చేస్తారు పని. అక్కడ శక్తి లేకపోతే ఏం చేస్తాడు? బెడ్ మీద పడుకుంటాడు, నా దగ్గర ఓపిక లేదని చెప్పేసి. సో వర్కర్స్ అంటే ఏంటి? ఎనర్జీ. సో కోరిక ఉండాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. 3 ఎనర్జీ. ఈ ఎనర్జీ మనకి మెడిటేషన్ ద్వారాగా వస్తుంది, మనం తినే ఆహారం ద్వారా కొంచెం వస్తుంది, మెడిటేషన్ ద్వారా మ్యాక్సిమం వస్తుంది. ఓకే, సో ఈ వర్కర్స్ పని చేయటం అంటే యాక్షన్ ఇక్కడ. ఓకే, ఈ 3 ఉంటేనే కోరిక, తర్వాత దానికి సంబంధించిన నాలెడ్జ్, తర్వాత ఎనర్జీ. ఈ 3 ఉంటేనే మీరు అనుకున్నది మీ కోరిక నెరవేరుతుంది. ఈ 3 కూడా నా క్లాస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు కోరిక ఉంది, నాకు పలానా కావాలని చెప్పేసి. అందుకే మన క్లాస్లో అఫర్మేషన్ అంటే, అఫర్మేషన్ అంటే ఈ కోరిక. అఫర్మేషన్ అంటే పదే అదే నువ్వు చెప్తూ ఉంటావు. ఆ ప్రాసెస్ ఏంటని చెప్తాను. ఫస్ట్ కోరుకుంటావు పలానా కావాలని. ఓకే, 2 నా క్లాస్లో చెప్పేది ఏంటంటే ఫస్ట్ కోరిక. మీకు కోరిక ఏదవుతుందో చెప్తారు ఫస్ట్ పాయింట్. 2ది ఏంటంటే అది ఎలా సాధించుకోవాలి అన్న దాని మీదే మీకు నా క్లాస్లో మీకు ఈ 2 డేస్, ఈ 3 డేస్ క్లాస్ దేని గురించి అంటే దాని గురించే. ఓకే, అది ఎలా సాధించాలని మీకు నాలెడ్జ్ కావాలి కదా, ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా. ఓకే, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తే కోర్స్ 10వ తరగతి ఇంటర్మీడియట్ డాక్టర్ కోర్స్ చేస్తే డాక్టర్ అవుతారు. ఓకే, ఇంగ్లీష్ లిటరేచర్ మీద చేస్తే ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవుతారు. అలా మ్యాథ్స్ లెక్కల మీద చేస్తే లెక్కల ప్రొఫెసర్ అవుతారు, లేదా టీచర్ అవుతారు. మీ ఇష్టమే. అంటే సిస్టమ్ ఉంది దానికి. అక్కడ కోర్సు ఉంది. టీచర్ అవ్వాలంటే బీఈడీ చేయాలని, ప్రొఫెసర్ అవ్వాలంటే ఒక పిహెచ్డి చేయాలని, నెట్ సెట్ ఏది క్వాలిఫై ఎట్లా ఉంది. ఓకే, అలా లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా కోర్సు ఈ మనీకి సంబంధించి కానీ ఏదైనా అవ్వచ్చు, మీ ఆరోగ్యం అవ్వచ్చు, లేదా మనీ అవ్వచ్చు, లేదా ఏదైనా మీకు జాబ్ అవ్వచ్చు, ఏదైనా మీ కోరిక ఏదైనా అవ్వచ్చు. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఇక్కడ సిస్టమ్ ఉంది, ఇక్కడ సిలబస్ ఉంది. ఇక్కడ ఆ సిలబస్ మీకు చెప్పడం జరుగుతుంది ఏదో సిస్టమేటిక్గా. తర్వాత దానికి ఎనర్జీ ఎలా ఇవ్వాలి ఏంటన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ 3 ఉంటేనే మీరు అనుకున్నది మీ దగ్గరికి వస్తుంది. ఈ 3 ఏది మీ దగ్గర కోరిక ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎనర్జీ లేకపోతే మీకు వస్తుందా? రాదు. కాబట్టి ఈ 3 ఉంటాయన్నమాట. మీరు కోరుకోకపోయినా మీ దగ్గర రాదు. మీ దగ్గర అది ఎలాగా అంటే ఎలా సంకల్పాలు పెట్టుకోవాలి, ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి అన్నదే
మన క్లాస్ యాక్చువల్లీ. ఓకే, మీరు ఉదయం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, ఏ టైం ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది మన క్లాస్లో. ఓకే, మీకు ఆ నాలెడ్జ్ లేకపోతే మీరు మీరు ఎలాగా తెలియదు కదా, మీకు బ్లైండ్గా ఉంటారు. ఎప్పుడు చెప్పుకోవాలో తెలియదు, ఏం చెప్పుకోవాలో తెలియదు. మీరు ఏది అనుకుంటే అది ఆటోమేటిక్ మేనిఫెస్ట్ అవుతుంది. అది అవ్వాలంటే దానికి సిస్టమ్ ఉంది. కాబట్టి మన క్లాస్లో ఆ 3 విధాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. మీ కోరిక గురించి, మీ నాలెడ్జ్ గురించి, మీ ఎనర్జీ గురించి 3 డిస్కషన్ జరుగుతుంది మన క్లాస్లో. వాటిని ఎలా ఉపయోగించాలన్నది ఒక సిస్టమేటిక్గా మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి వాళ్ళకి వేరే ప్రాసెస్. ఓకే, వాళ్ళకి ఓరల్గా ఏం ఏం చేయాలన్నది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది చదువులేని వాళ్ళకి. ఇలాగా మన క్లాస్లో మీ యొక్క కోరికని పొందడానికి 3 స్టేజెస్లో మీకు ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. ఈ 3 ఉంటేనే మీకు ఏదైనా మేనిఫెస్ట్ అయ్యేది. ఈ 3 ఏది లేకపోతే మీ మేనిఫెస్ట్ అవ్వదు. మీకు తెలియాలి కదా, ఏదైనా ఒక రిపేర్ చేయాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా వంట చేయాలంటే దానికి నాలెడ్జ్ ఉంటేనే మీరు చేస్తారు. తెలియకపోతే ఏం చేస్తారు, నాకు ఆ కూర వంట నాకు చేత కాదు అంటారు. ఓకే, మీరు కోరుకున్నారని ఇవాళ బిర్యానీ వేయాలని వేస్తారు, పనసకాయ బిర్యానీ కోరుకుంది. ఓకే, నాకు చేయాలంటే పనసకాయ బిర్యానీ ఎలా వండాలని మీకు అక్కడ తెలియాలి, నాలెడ్జ్. ఓకే, తర్వాత మీరు అక్కడ వర్క్ చేయాలి, మీ ఎనర్జీ పెట్టాలి అక్కడ ఆటోమేటిక్గా. ఈ 3 చేస్తేనే అక్కడ పనసకాయ బిర్యానీ రెడీ అవుతుంది. అట్లాగే ప్రతి మ్యానుఫ్యాక్చరేషన్కి ఈ 3 ప్రాసెస్ ఉంటాయి. ఈ 3 ప్రాసెస్ మన క్లాస్లో చాలా సులభంగా అరటిపండు ఎలా వచ్చి మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా మాస్టర్స్? సో మీకు ఎవరు ధ్యానం చేస్తున్నా, పూజలు పురస్కారాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా పని అవ్వలేని వాళ్ళకి నా క్లాస్లో జాయిన్ అవ్వండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది నీ ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా సింపుల్. కేవలం నేను ఏం చెప్పినా ఆ ప్రాసెస్లో మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ వద్దులోకి మీరు ఏది ఆలోచించినా దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మీరు మంచి ఆలోచిస్తే మంచి ఫలితం, చెడు ఆలోచిస్తే చెడు ఫలితం ఖచ్చితం. మీరు 24/7 మీ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఒక పడుకున్నప్పుడు మాత్రమే తప్ప రెస్ట్. అది రిమైనింగ్ టైం అంతా కూడా ఒక ధ్యానం ఉన్నప్పుడే దానికి రెస్ట్ మైండ్కి. రిమైనింగ్ టైం అంతా కూడా అది ఆలోచిస్తూనే ఉంటుంది. అది ఆలోచనిస్తూ ఉంటుంది, మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే. మీరు దాన్ని మీరు ఎరుగుతూ ఉన్నా, పసిగడుతూ ఉన్నా, ఎరుగుతూ ఉన్నా, అవేర్గా లేకపోయినా మీకు అవి జరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్. మీకు తెలియదు ఆ విషయం. అదేంటి ఇలా చేద్దాం, అదేంటి ఇలా చేద్దాం, మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి. ఖచ్చితంగా ఆలోచన చేస్తేనే అది దగ్గరికి వస్తుంది. ఇలాగా అది లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఓకే, మీ ఆలోచన ద్వారాగా అన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీ మొత్తం జీవితం చూసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితాన్ని ఎప్పటికప్పుడు అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంటారు మీకు కారణం లా ఆఫ్ అట్రాక్షన్. మీ ఆలోచనలో మీరు అన్ని సృష్టించేస్తూ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి మీ ఆలోచన ఏదైతే ఉందో, దేన్నైతే మీరు మీ యొక్క ఆలోచన ఉందో దాన్ని మీరు అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎప్పుడు కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇది ఎప్పుడు ఆగదు. దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే సిస్టమేటిక్గా మనకి ఏం కావాలో దాన్ని అమలు చేసుకునే విధంగా మన క్లాస్లో మనం చెప్తున్నాం. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలిసినా తెలియకపోయినా అది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీకు కావాల్సిన పట్టుకొచ్చేస్తూనే ఉంటుంది. అది ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఏ దేశంలో ఉన్నారు, తర్వాత ఎవరితో ఉన్నారు అవన్నీ అనవసరం. మీరు ఎక్కడ అమెరికాలో ఉన్నా, అమలాపురంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా అనవసరం. మీరు ఏ పెద్ద స్థాయిలో ఉన్నా, ఏ చిన్న స్థాయిలో ఉన్నా, అంటే జాబ్ పరంగా కానీ ఏ పరంగా కానీ కేవలం ఇప్పుడు కూడా మీ మీలో ఉండేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆలోచనలతో మీ ఆలోచన ఏదైతే ఉందో అదే మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఏదైతే మీరు లోపల అదే పదే పదే బర్నింగ్ డిజైర్ లాగా తీవ్ర కాంక్షతో ఉన్నారో అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఓకే, తీసుకొచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన ఉన్నారన్నది కొంచెం గమనించుకోండి. ఓకే, గమనించుకుంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎరుకొస్తుంది. ఓహో, నేను పలానా రోజు ఇది ఆలోచించగా అది వచ్చింది, పలానా రోజు ఇది ఆలోచించగా ఇది వచ్చింది, నేను మొన్న అట్లా అనుకున్నాను కదా అది జరిగింది, ఎట్లా అనుకున్నది జరిగింది. చెప్పారు కదా మీకు, మీరు ఏదైతే చూస్తారో, ఏదైతే వింటారో, ఏదైతే ఆలోచిస్తారో అది మీ జీవితంలో ఉంటుంది. ఓకే, మీరు ఎక్కువగా హాస్పిటల్ గురించి ఆలోచించారనుకో, మీ ఇంట్లో ప్రాసెస్ అది జరుగుతూ ఉంటుంది.
ఎవరికో ఏదో రోగాలు రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, జాయిన్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటుంది అనమాట. మీరు ఎక్కువగా చదువు గురించి ఆలోచించారనుకో, ఈ యొక్క యూజువల్గా ఆ చదువు సంబంధించిన స్కూల్స్కి వెళ్ళడం, యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ ఏదో అవార్డులు తీసుకోవడం ఇట్లా ఉంటుంది అన్నమాట మీ ఆలోచన అదైతే. సో మీరు ఏది దేని గురించి ఆలోచిస్తున్నారో, మీరు దేన్ని ప్రేమిస్తున్నారో, లోపల ఇష్టపడుతున్నారో అది మీ దగ్గర, ఏది బాగా నమ్ముతున్నారు అది మీ దగ్గరకు వచ్చేస్తుంది. చూడటం, వినటం, మాట్లాడటం, ఆలోచిస్తూ లోపల ఇవన్నిటితో పాటు లోపల దేన్ని మీరు బాగా ఇష్టపడుతున్నారు అదే మీ దగ్గర ఉంటుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా వ్యాస్ట్, చాలా సెన్సిటివ్ ఉంటాయి ఈ పాయింట్స్. ఈరోజు జస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి చెప్పాను, జస్ట్ సింపుల్గా మీకు. ఓకే, ఏమీ లేదు. మీరు ఒక అయస్కాంత మ్యాగ్నెట్, మీరు ప్రతిదీ అట్రాక్ట్ చేస్తారు. ఎలాగా చేస్తారంటే ఆలోచనల ద్వారాగా ప్రతి దాన్ని కూడా మీ దగ్గర తెచ్చుకుంటారు. ఇది ఈరోజు ఫ్రెండ్స్. వీడియోలు ఎంత అవుతుందని కట్ చేస్తున్నాను. మళ్ళీ కూడా రేపు మరొక వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించింది ఒక్కో భాగం వస్తుంది. ఎందుకంటే ఇది ప్యూర్లీ సైన్స్. ఇది ఇక్కడ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఏమీ లేవు. సో నేను చెప్పేది మీరు ఎరుగుతో గమనించుకుని ఇలా జరుగుతుందని మీరు రోజు ఎరుగుతో గమనించుకోండి. నేను చెప్పేది నిజం అబద్ధం మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మీరు ఒక ఆలోచన పెట్టుకోండి, ఒక దాన్ని ఇష్టపడండి. అది మంచిగా చెడేనా అదేం కాదు, మీరు నేర్చుకుంటారు అంతే. ఒక తప్పుగా ఉన్నారు మీరు, లోపల ఒక చెడు ఆలోచిస్తున్నారు. ఆ చెడుకి సంబంధించిన ఆ పరిస్థితుల్లో వ్యక్తులు దగ్గరకు వస్తారు. చెక్ చేసుకుని ఒకసారి, ఓహో నేను ఈ చెడు ఆలోచిస్తున్నాను కదా, ఈ చెడు పీపుల్తో నేను ఉన్నాను. ఓ నేను మంచితో ఉన్నాను కదా, ఈ మంచి పీపుల్తో ఉన్నాను. ఓ నేను ఇది ఆలోచించి ఇష్టపడ్డాను కదా, అందుకు నాకు ఇది జరిగింది. గమనించండి ఒకసారి. ఓకే, కాబట్టి మీరే అయస్కాంతం, మీ యొక్క ఆలోచనలు అయస్కాంతం దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మీకు ఏం కావాలన్నది. కాబట్టి ఆలోచనతో జాగ్రత్త. ఓకే, రేపు పొద్దున్న నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పేది ఏంటంటే, ఓకే, మీ యొక్క ఆలోచనలో మీ యొక్క వస్తువులు ఎలా మారుతాయి అన్నది, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నా క్లాస్ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, రకరకాల పనులకు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పాత జీవితాలు స్వస్థపరి కొత్త జీవితాలు ఎవరైతే కావాలనుకున్నారో నా 3 రోజుల క్లాసు కింద స్క్రోల్ అయ్యే కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేయించుకోండి. మీ జీవితాన్ని కొత్త బంగారు లోకంగా మార్చుకోండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.